నమస్కారం. ఈరోజు మనం వైద్య రంగంలో వస్తున్న ఓ పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే ఇది లక్షల మంది జీవితాలను మార్చేయగల ఒక అద్భుతమైన ఆవిష్కరణ. సరే, మరి దాని గురించి వివరంగా చూద్దామా? మనం ఈరోజు చర్చించుకోబోయే ఈ విశ్లేషణ అంతా ది సౌత్ ఫస్ట్లో సుమిత్ ఝా రాసిన కథనం ఆధారంగానే రూపొందించబడింది. ఈ టాపిక్ ఎంత ముఖ్యమో చెప్పడానికి ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ విద్యా టిక్కు మాటలే కరెక్ట్. ఆమెమన్నారంటే, ఆధునిక వైద్యంలో మనకు ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది దొరకలేదు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. చూసారా, ఇది కేవలం ఓ కొత్త మందు గురించి కాదు, వైద్యంలోనే ఓ కొత్త శకం మొదలైందన్నమాట. సరే, ఇంతకీ ఈ గేమ్ చేంజర్ ఏంటి? అసలిది ఎలా పనిచేస్తుంది? ఇది తెలుసుకోవాలంటే ముందుగా నిజమైన రోగుల కథలు, వాళ్లకొచ్చిన ఫలితాల గురించి చూద్దాం. డాక్టర్ టిక్కు చెప్పిన కొన్ని కేసెస్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే, ఒక పేషెంట్కి గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉంటే అది గ్రేడ్ 1కొచ్చేసింది. మరొకరికి నిద్రలో శ్వాస ఆగిపోయే స్లీప్ యాప్నియా సమస్య ఉండేది, అది పూర్తిగా పోయింది. ఇక సీప్యాప్ మెషీన్ అవసరమే లేదు. ఇంకొందరికి కీళ్ల నొప్పులు తగ్గిపోయి నొప్పి లేకుండా హాయిగా మెట్లెక్కగలుగుతున్నారు. ఆలోచించండి, ఇవి కేవలం బరువు తగ్గడం కాదు, జీవితాలనే మార్చేస్తున్న అద్భుతమైన ఫలితాలు. మరి ఇవి కేవలం కొందరి కథలు మాత్రమే కాదు. ఈ మార్పు వెనక ఓ పెద్ద గ్లోబల్ షిఫ్ట్ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO స్థూలకాయాన్ని చూసే పద్ధతినే మార్చేసింది. ఇది నిజంగా ఓ చారిత్రాత్మకమైన మార్పు. ఇన్నాళ్ళు మనం స్థూలకాయం అంటే అదో జీవనశైలి సమస్య, లైఫ్ స్టైల్ ప్రాబ్లం అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా స్పష్టంగా చెప్పేసింది, స్థూలకాయమనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే షుగర్, బీపీ లాంటిది. దీనికి జీవితాంతం కేర్ తీసుకోవాలి. ఈ ఒక్క మార్పు ఈ సమస్యను మనం చూసే కోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఈ సమస్య ఎంత పెద్దదో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా, అంటే బిలియన్కి పైగా ప్రజలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఓ ప్రపంచ మహమ్మారే. ఇది కేవలం బరువు సమస్య మాత్రమే కాదు, ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక్క 2024లోనే, అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే స్థూలకాయం కారణంగా దాదాపు 37 లక్షల మంది చనిపోయారు. ఇక ఆర్థిక భారం సంగతి చూస్తే తల తిరిగిపోతోంది. 2030 నాటికి స్థూలకాయం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే భారం ఏటా $3 ట్రిలియన్, అంటే కొన్ని దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువ. మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారమేంటి? ఇక్కడే మనం ఈ కొత్త మందుల గురించి తెలుసుకోవాలి. వీటిని GLP-1 థెరపీలు అంటారు. అసలివేంటి, ఎలా పనిచేస్తాయి చూద్దాం. ఈ మందులు రాత్రికి రాత్రే వచ్చినవి కావు. వీటి ప్రయాణం 2005లో మొదలైంది. అప్పుడు టైప్ 2 డయాబెటీస్ కోసం వీటిని ఆమోదించారు. ఆ తర్వాతే తెలిసింది ఇవి మెదడు మీద పనిచేసి ఆకలిని కూడా కంట్రోల్ చేస్తాయని. దాంతో 2015లో బరువు తగ్గించడం కోసం కూడా వీటిని అప్రూవ్ చేశారు. ఇప్పుడు చూస్తే 12కు పైగా థెరపీలు అందుబాటులో ఉన్నాయి, మరో 40కు పైగా తయారీలో ఉన్నాయి. ఇవి కేవలం బరువు తగ్గించడానికే అనుకుంటే పొరపాటే. అసలు మ్యాటర్ వేరే ఉంది. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని సుమారు 20% తగ్గిస్తాయి, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి, ఫ్యాటీ లివర్ను నయం చేస్తాయి, స్లీప్ యాప్నియాను కూడా తగ్గిస్తాయి. అంటే ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలో చూడండి. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి, అంతా బానే ఉంది. కాని అసలు సమస్య ఇప్పుడు వస్తుంది. అది ధర. అందరూ దీన్ని కొనగలరా? ముఖ్యంగా మన భారతదేశంలో పరిస్థితి ఏంటో చూద్దాం. ప్రస్తుతం ఇండియాలో ఈ మందుల నెలవారీ ఖర్చు చూస్తే దాదాపు 10,000 నుంచి 17-18 వేల రూపాయల దాకా ఉంది. ఇది చాలామందికి, దాదాపు అందరికీ భరించలేని భారమే. అయితే ఇక్కడే డాక్టర్ టిక్కు ఒక ఆశను రేకెత్తిస్తున్నారు. ఆమెమంటున్నారంటే, నిజం చెప్పాలంటే దీనికున్న ఏకైక పెద్ద అడ్డంకి ధర మాత్రమే. కాని ఈ ధర కూడా ఎప్పటికీ ఇలాగే ఉండకపోవచ్చు. అంటే ఒక హోప్ అయితే ఉంది. ఆ హోప్కి కారణం ఇదే. మార్చ్ 2026లో సెమాగ్లుటైడ్ అనే మందు పేటెంట్ గడువు ముగిసిపోతుంది. ఆ తర్వాతేమవుతుంది? మన దేశీయ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్, లుపిన్, బయోకాన్ లాంటివి జెనరిక్ వర్షన్లు తయారుచేస్తాయి. అప్పుడు ధరలు ఖచ్చితంగా గణనీయంగా తగ్గుతాయి. అయితే ఒక్క నిమిషం, ధరలు తగ్గుతాయి కదా అని ఇవేదో మ్యాజిక్ పిల్స్ అనుకుంటే పొరపాటే.
వీటిని వాడటంలో ఒక పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోందంటే ఈ మందులు కేవలం ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. అసలైన పునాది మాత్రం జీవనశైలి మార్పులే. అంటే సరైన ఆహారం, వ్యాయామం, ప్రవర్తనలో మార్పులు ఈ రెండూ కలిస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మందులొక్కటే సరిపోవు. అందుకే WHO ఈ మందులను డైరెక్ట్గా రికమెండ్ చేయకుండా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఎందుకంటే 1 విపరీతమైన ధరలు, 2 వీటిని చాలా కాలం వాడితే ఏమవుతుందనే దానిపై ఇంకా పూర్తి డేటా లేదు, 3 మన హెల్త్ సిస్టమ్స్ దీనికింకా సిద్ధంగా లేవు. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బున్నవాళ్లకే ఇవి అందుబాటులో ఉంటాయి, పేదవాళ్ల సంగతేంటి అనే ఆందోళన ఉంది. అసలు బరువు తగ్గాక మళ్ళీ ఎందుకు పెరుగుతారు? దీని వెనుక ఓ సైన్స్ ఉంది. మన శరీరానికి ఒక సెట్ పాయింట్ అని ఉంటుంది. అంటే మన బాడీ ఒక నిర్దిష్ట బరువును మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం కష్టపడి బరువు తగ్గినా బాడీ మళ్ళీ ఆ పాత బరువుకి వెళ్లడానికి చూస్తుంది. ఈ GLP-1 మందులేం చేస్తాయంటే ఆ సెట్ పాయింట్ని రీసెట్ చేస్తాయి. దాంతో తగ్గిన బరువును నిలబెట్టుకోవడం ఈజీ అవుతుంది. సో మన ముందు ఒక చారిత్రాత్మక అవకాశం ఉంది. కానీ దాన్నందుకోవాలంటే మన ముందు ఒక పెద్ద సవాలు కూడా ఉంది. ఆ సవాలేంటో తెలుసా? సప్లై. ప్రస్తుతం ఈ మందుల ఉత్పత్తి సామర్థ్యం కేవలం 10 కోట్ల మందికి మాత్రమే సరిపోతోంది. కానీ అవసరం ఉన్నవాళ్లెంతమంది? 100 కోట్లకు పైగా. ఈ భారీ గ్యాప్ను ఎలా పోడ్చాలి అన్నదే అసలు ప్రశ్న. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మాటలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్లేమంటున్నారంటే స్థూలకాయాన్ని కంట్రోల్ చేయడం, నయం చేయడం ఇప్పుడు ఒక వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది. కాని ఈ అవకాశాన్ని సమాజాలు ఎలా వాడుకుంటాయనే దానిపైనే అన్నీ ఆధారపడుంటాయి. ఇది ఒక కొత్త సమానత్వ శకానికి నాంది పలుకుతుందా, లేదా ఒక చారిత్రాత్మక అవకాశాన్ని చేజార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ కొత్త ఆవిష్కరణ నిజంగా ప్రపంచ ఆరోగ్య రంగంలో ఒక కొత్త శకాన్ని ప్రారంభిస్తుందా, లేక ధర, సప్లై లాంటి అడ్డంకుల వల్ల ఇదొక చారిత్రాత్మక అవకాశంగా చేజారిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.